ప్రజాపాలనలో అసలు మనుషులే లేరు. ప్రజాపాలన అన్నారు ఫస్ట్ ఏమో ఇంతమంది జనాలు వచ్చారు, ఇప్పుడు ఏమో మనుషులు లేరు, ఏం లేరు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే ఈయన చేయకపోవడం వల్ల మంది తగ్గిపోయారు ఇక్కడ. మరి ఇక్కడ మంచి జరిగితే మరి జనాలు పబ్లిక్ ఎందుకు తగ్గిరు? వచ్చిన కొత్తలో తెగేసుకొని వచ్చారు, మరి అదంతా ఏమైంది? ఇప్పుడు రేషన్ కార్డు అన్నాడు కొంతమందికి ఉన్నోళ్ళకి ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు కొంతమందికి ఉన్నోళ్ళకి ఇచ్చిండు. ఆ ఫ్రీ బస్సులో బొచ్చులు పట్టుకొని కొట్టుకుంటుండు. కానీ గరీబోనికి మంచిదే ఫ్రీ బస్సు, కానీ ఉన్నోడు కూడా బలిసినోడు కూడా అన్ననే ఎక్కుతున్నాడు కదా. మరి ఏం చెప్తలేరు అసలు. ఈ ఆఫీస్లో మొత్తం ఫ్రీ ఫుడ్ తప్ప ఏం కనబడతలే, అంత సుంసామ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ ఎవరికి తెలుస్తలేదు. ఏడ ఏం పరిష్కారం అయితే లేవు. ఫ్రీ బస్ అన్నారు, ఒక ఫ్రీ బస్ ఒక్కటే కన్ఫర్మ్ పెట్టిరు. మరి వచ్చేసి 500 ఇంటికి తులం బంగారం అన్నాడు. అంటే మాకైతే తులం బంగారం అంటే ఇంట్లో ఎవరు లేరు. మరి ఆ తులం బంగారం లేదు, గృహజ్యోతి లేదు, 500 గ్యాసు లేదు, ఏం లేదు. మరి ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి సార్? మరి ఇప్పుడు అంతా రేవంత్ రెడ్డిని గెలిపించిందే దీనికోసం. మరి ఇప్పుడు ఈయన ఉండి ఏం చేసిండు, మరి ఏం చేస్తున్నాడు? అసలు ఒక్కటి కూడా కన్ఫర్మ్ అని ఏం తెలుస్తలేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు కేసీఆర్ ఉన్నప్పుడు చేయలేదన్నారు, మరి ఈయన ఏం చేస్తున్నాడు? అది మనకు ప్రూఫ్ కావాలి. గవర్నమెంట్ గరీబోళ్ళకి రేషన్ కార్డు ఉన్నోళ్ళకు డిలీట్ చేసిండు, లేనోళ్ళకి ఇంకా పెండింగ్లోనే పెట్టిర్రు. ఈ సేవలలో 100 రూపాయలు ఫామ్కు తీసుకుంటున్నారు, రేషన్ కార్డు ఫామ్కి. మరి గవర్నమెంట్ ఎండుకొని గరీబుల కూడా 100 రూపాయలు తీసుకోవడం ఏంది మీ సేవలలో? ఆ 100 రూపాయి గతి లేనాడు కూడా ఉంటాడు కదా. అదేంది ప్రభుత్వం? మరి గవర్నమెంట్ చెప్పదా? మండల ఆఫీసులలో పోతే ఎవరు పట్టించుకుంటలేరు. ఆ ఫైల్స్ అన్ని స్టాక్ ఉంటున్నాయి. మరి పేరుకేమో రేవంత్ రెడ్డి ఆఫీసు. ఒక్కసారి నేను ఇప్పటి నుంచి ఎన్నోసార్లు తిరిగిన, ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక్కసారి రేవంత్ రెడ్డి ముఖం నేను రియల్గా చూడలేదు. మరి ఆఫీస్లో ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. మరి గరీబోనికి చేయాలా రేవంత్ రెడ్డి సార్? మరి ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు? ఏ మూలకు ఉన్నారు? ఏడా 6 గ్యారెంటీలలో ఏమిచ్చిండు సార్? 6 గ్యారెంటీలలో ఏమిచ్చిండు? ఆ ఫ్రీ బస్ తప్ప ఏమిచ్చిండో చూపించమని చెప్పాను. ఇంతకుముందు రేవంత్ రెడ్డి కేసీఆర్ తిట్టిండు. మరి కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొన్ని చేసిండు, మరి ఈయన ఏం చేసిండు? మరి గరీబోనికి రేషన్ కార్డు ఏమంటే ఇస్తలేడు, ఏడిస్తున్నాడు. మరి ఎన్నిసార్లు తిరగల కుక్కల్లాగా? మీరు సరిగా చేయకపోవడం వల్లనే ఇక్కడ ఎవరు లేరు. మీరు మంచితనం చేస్తే ఇప్పుడు పబ్లిక్ ఇక్కడ ఉంటుండే. ఒక పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్ తప్ప ఎవరు లేరు ఇక్కడ. పబ్లిక్ సమస్యలు ఏమైతలేవి. సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లనే ఎవరు వస్తలేరు. అయినా అయితే మరి మందేరి మరి సమస్య కాదు ఇక్కడ పని కాదు, వచ్చి వేస్ట్ అనేసి రావట్లేదు. ఇక్కడ వచ్చిన కాళ్ళు చెప్పులు అరిగిపోవడమే తప్ప పనులు కావని వస్తలేరు. మెయిన్ రీజన్ అది. జనాలు ఎందుకు వస్తలేరు అంటే పనులు అయితే మరి పనులు చేసిన పనులు ప్రూఫ్ చూపించమని. మరి ఈ సేవలలో ఫైల్స్ అట్లనే ఉన్నాయి, మండల ఆఫీసులలో ఫైల్స్ అట్లనే ఉన్నాయి. అప్పుడేమో పడ్డ ఫోన్లకు మెసేజ్లు వచ్చాయి డబుల్ బెడ్రూమ్ వచ్చిందని. మరి డబుల్ బెడ్రూమ్ ఏ మూలకు వచ్చింది? మరి రీజన్ డబుల్ బెడ్రూమ్లో అన్నిసార్లు అప్లై చేసినాం కానీ మరి మీకు వచ్చిందని చెప్పి ఫోన్లు చేసి డ్యూటీ రకా నుంచి పిలిపించారు. ఇప్పుడు ఒక్కడ అడ్రస్ లేరు. మరి ఎవరికి? నాకు పెన్షన్ లేదు. నా హస్బెండ్ ఉన్నాడు, నాకు ఉన్నాడు. నాకు పెన్షన్తో అవసరం లేదు. 2500 లేదు, 1 రూపీ కూడా లేదు, ఏమి లేదు సార్. అసలు ఆ 2500 కోసం ఎంతోమంది ఎదురు చూసిర్రు, కాయలు కాస్తాడు చూసిర్రు. ఎందుకంటే ఆ 2500 అన్నా బ్యాంకులో జమ అయితే సాగు దినాలు చేసుకోవడానికి అని చాలామంది ఆశలు ఉండే. ఆశలన్నీ కొట్టేసేసిండు రేవంత్ రెడ్డి. అసలు వేస్ట్ అంటే వేస్ట్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతలేదు అసలు. సర్లా నేను పోలీసులే. మరి ఏం జరగనప్పుడు ఎందుకబ్బా ప్రభుత్వాలు, ఎందుకు సీఎంలు మారుతున్నారు? సీఎంలు మారుతున్నారు కానీ పేదోని పరిస్థితి అట్లనే ఉంటుంది కదా. అదేదో ఉంది చూడు, నేను రాను బొంబాయికి రాను అని. ఆ పాట మటుకు డౌన్లోడ్ చేస్తుంటారు బాగా ఫోన్లలో. మరి ఇవన్నీ ఎందుకు చేస్తలేరు? ఇవన్నీ ఎందుకు? నేను రాను రేవంత్ రెడ్డి అని పాట పాడాలా ఇక? ఎందుకు వస్తలేదు? టీవీలలో నేను రాను బొంబాయికి రాను అంటాడు. మరి ఎవరెవరికో బయట దేశం వాళ్ళందరికీ న్యాయం చేస్తుండు, మరి మన దేశంలో న్యాయం ఎందుకు చేస్తలేడు? చెప్పండి. తెలంగాణలో ఎందుకు చేస్తలేడు? మరి ఎవరితోటి మనకేంది పని? మన లేడీస్ని చూడు నువ్వు, ఫస్ట్ మన పబ్లిక్ చూడు. ఎందుకు గడిపియాలబ్బా వాళ్ళు? మన తెలంగాణలో అందగత్తెలు లేరా? బయట దేశంలో ఉన్నారు అందగత్తెలు. మొత్తం మేకప్ వేసుకొని లిప్టిక్ వేసుకుంటే ఇక్కడనే అందగత్తెలు తయారవుతారు కదా. మరి ఏందది? ఎవరి గురించి మనకెందుకు? మన తెలంగాణ ఆడవాళ్ళు ఏ మూలకు చచ్చిపోతున్నారో చూడు. ఎవడో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతుండు, తాగి
బెల్ట్ షాపులు బంద్ ఉండే, బెల్ట్ షాపులు ఓపెన్, వైన్ షాపులు ఓపెన్. వైన్ షాపులో కుక్కల్లాగా తాగి పొద్దున్న 6 గంటలకే చచ్చిపోతున్నారు. ఎవడెవడో లారీలకి దూరి చచ్చిపోతున్నాడు. మీరు అవి బంద్ చేయొచ్చు కదా. ప్రభుత్వం ఎవడెవడో గరీబోడు పిల్లలు అనాథులు అవుతున్నారు, పిల్లలు రోడ్ల మీద పడుతున్నారు, వయసు అప్పుడే తాగి చచ్చిపోతున్నారు. ఎందుకు ఆ వైన్ షాప్లో కూడా ఒక లిమిట్ పెట్టొచ్చు కదా సార్? ఎందుకు ఆ వైన్ షాపులు 6 గంటలకు ఎందుకు తీయాలి? 11 గంటల తీసి ఒక టైమింగ్ పెట్టాలా, దానిలో బంద్ చేయాలా? రాత్రి అంతా వైన్ షాపులు నడుస్తున్నాయి. ఎవడెవడో తాగుతున్నాడు, ఆ బస్సుల కింద పడుతున్నాడు, ఆ తాగిన మొత్తంలో ఎవరిని రేపు చేస్తున్నా తెలుసలేదు, ఎవడి తల్లిని పిల్లని కానకుండా వైపుతుంది. ఏంది ప్రభుత్వం? భయం లేదా అసలు? భయం లేదా? ఏంది మీరు మీ భయం ఉంటే ఇంతెందుకు జరుగుతుంది? ఈ తెలంగాణలో ఇంతెందుకు జరుగుతుంది అసలు? ఇంతమంది సీఎంలు మారి ఏమన్నా ప్రభుత్వం మారిందా? ఏదైనా డిఫరెంట్ చూపించమన్నా. అంటే ఇక్కడ ప్రజలకు మహిళలకు బాగా సెక్యూరిటీ ఉంది ఇందిరమ్మ రాజ్యంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి మహిళలకు సెక్యూరిటీ ఏడుందబ్బా? ఆ నడి రోడ్లో మర్డర్ చేస్తుంటే అంతా చూసుకుంటున్నారు. అవి ఎందుకు చంపుతున్నావు అన్నట్టు అది సెక్యూరిటీ ఏడుంది? అది ఇప్పుడు నువ్వు వాడిని చంపుతుంటే 20 ఎందుకు చంపుతున్నావు అని చేతిలో కత్తి గుంజుకొని వాడిని తీసుకొని పోలీస్ స్టేషన్ లోపల చెప్పడము అది మహిళకు సెక్యూరిటీ. వాడిని చూసి 10 మంది చూసి నన్ను ఏడ చంపుతాడని పారిపోతే జనాలకి ఏడాగా సెక్యూరిటీ ఉంది. ఇంకా పోలీస్ యంత్రాంగం కూడా ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది కదా. పోలీసు వాళ్ళు పాపం భార్య పిల్లల్ని ఎడసబెట్టి వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని ఏమనొద్దు. ప్రభుత్వం ఏం చేస్తుంది అది కావాలి. ప్రభుత్వం చెప్తేనే పోలీసు వాళ్ళు చేస్తారు. మరి వీళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ అది చెప్పాలి కదా సార్? మరి ఏం చేస్తారు? నాకైతే ఏం డిఫరెంట్ కనవలేదబ్బా. ఈయన గెలిచిన వాళ్ళే అంత మంచి అవుతుందిలే, అంత గోడలన్నీ వీకేసిండు, లోపలి పోయి మంచిగా రేవంత్తో ముఖాముఖి మాట్లాడొచ్చులంటే నేను ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ముఖం డిజిటల్గా చూడలే, ఫోన్లలో తప్ప. మరి ఏం జరుగుతుంది? ఈ ఏరియాలలో పన్నులు కాకపోవడం వల్ల జనాలు తక్కువయ్యారు. రీజన్ ఎందుకంటే నువ్వేమన్నావు పనులన్నీ అయిపోయినాయి అందుకే రావట్లేదా నువ్వు అనుకుంటే కాదు, వాళ్ళు అనుకోవాలి. అది వాళ్ళు అనుకోలే, మా పనులు అయిపోయినాయి మేము అందుకే రేవంత్ రెడ్డి ఆఫీస్కి వస్తలేమని జనాలు పబ్లిక్ అనాలి. ఎవరి మనసులలో ఏముంది ఎవరికి తెలుసు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను 10 సార్లు తిరిగినా పోయి నాకు అక్కడ పని అవుతలేదు, పోయి వేస్ట్, నా చెప్పులు అరిగిపోతుంది, నా మనసు అరిగిపోతుంది, నాకు మనసు ఇరిగిపోయింది. పని అవుతలేదా? నీ మనసు ఇరిగినప్పుడు నువ్వు రావడం బంద్ చేస్తావు కదా. మరి మీరు చేసినట్టయితే ఇంకా 10 మంది ఎక్కువ వస్తారు. మరి ఎందుకు వస్తలేరు మీ దగ్గరికి? ఎందుకు వస్తలేరు? మీరు పనులు చక్కగా చేస్తలేరు అనే వస్తలేరు. గరీబానికి చేయమంటే ఉన్నానికి చేస్తారు, చచ్చిపోయినాక దినాలు చేస్తారా వీళ్ళు? మొగుళ్ళు లేనోళ్ళు వస్తారు, గరీబాలు వస్తారు. ఏది ఇప్పుడు పెడతాడు అంటే మళ్ళీ ఏమో మళ్ళీ పెండింగ్ ఏమైందో ఏం కొత్తనో మళ్ళీ పెడుతున్నాడు ఎలక్షన్లు. మీరు ఎలక్షన్లు పెట్టుకుంటాండి, పోస్ట్ పోన్ వేసుకుంటండి, మళ్ళీ పెట్టుకోండి. మీ అంతా మీ ఇష్ట ప్రకారం నడుస్తుంది. ప్రజలు ఏమన్నా చెప్తే మటుకు మీరు వినకండి. అంతా అది ప్రభుత్వం మీ చేతిలో ఉంది. నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నా, రేషన్ కార్డులు అయితే రిలీజ్ చేయండి. లేని వాళ్ళకు మీకు దండం పెడతా, గరీబులకు ఫస్ట్ సాయం చేయండి. డబుల్ బెడ్రూమ్ కూడా, ఎందుకంటే మీరు మంచిగా చేస్తారని మిమ్మల్ని గెలిపించినాం. మీరు ఇదైతే మీరు చెప్పండి. మాది హన్మకొండ, నా పేరు ఆర్ శ్రీనివాస్. నేను ఇల్లు లేదు, ఒక కొడుకుండే కెనాల పడుతుంది చచ్చిపోయిండు, ఒక్కతే అమ్మాయి డిగ్రీ పాస్ అయింది, సీతక్క రాసింది, మన కొండశ్రీరేఖ రాసిండు, శ్రీధరబాబు రాసిండు, బట్టి విక్రమాంక రాసిండు, సీఎంకు ఫైల్ పంపిన. ఎన్నిసార్లు ఫైల్ పంపిన దాని రికార్డింగ్ కరెక్ట్గా పని చేస్తాను లేదు. ఇప్పుడు ఫైల్ వచ్చి దాదాపు పంపి 1 ఇయర్ తిరగబట్టి ఏ డిపార్ట్మెంట్లో రికార్డేషన్ పూసింది చాలు. నా బిడ్డ వస్తుంది, నాకే ఆధారం లేదు, ఇల్లు కూడా లేదు, నా పరిస్థితి అదోగతి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆదాయం మీద ఎన్ని సంవత్సరాలు తిరుగుతారా, ఇంత మటుకు నాకు ఏ ఆదాయం లేదు. నా కొడుకు కనబడుతుంది, నాకు లాస్ట్కు పింఛన్ కూడా రాదు, పెన్షన్ కూడా రాదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. నా మళ్ళీ ఇంకోటి, నాకు మా భార్య కూడా కరోనా వచ్చి పక్షవాతం వచ్చి ఆమె కూడా లేవని పరిస్థితి. ఇంత కంట్రీ ఎంతమంది కాలని నవ్వుకుంటాను. మా పరిస్థితి అదొకటి. ఎన్నిసార్లు తిరిగి ప్రజాభవన్కి వచ్చిన, సత్య సెక్రటరీకి వచ్చిన, మన తమరి సీఎం రివీల్స్ క్యాంప్ ఆఫీస్ కూడా ఫైల్ పంపిన. ఇంత మటుకు దానికి కలెక్టర్ మీద చర్య తీసుకొని అమ్మాయికి ఏదైనా జాబ్ అని రేవంత్ రెడ్డి గారు చర్య తీసుకుంటలేడు. మరి నేనేమన్నా అయితే నా బిడ్డ బతికింది, నా భార్య బతికింది, మాకేమీ ఆధారం లేదు, ఇల్లు లేదు, ఉంగి లేదు, ఏ లేదు, అదో గతి పాలు నాది. నా పేరు ఆర్ శ్రీనివాస్.
ఈ అమ్మాయి ఒకటే.